కడప స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు క్రెడిట్ ఎవరిదండి? 19 ఏళ్ల కథలో ఈ కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం 19 ఏళ్ళు అనమాట. ఈ కథలో అసలు నిజాలేంటి? కడప జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ పనులకు ఎట్టకేలకైతే శ్రీకారం చుట్టబడిందండి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తుంది, కనిపిస్తోంది కూడా. ఈ ప్రాజెక్టుకు అసలు క్రెడిట్ ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోవాలి అంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నా కూడా దాదాపుగా 19 సంవత్సరాల చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కథ 2026లో మొదలవలేదండి, 2007లోనే మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జమ్మలమడుగు నియోజకవర్గంలోని అంబవరం ప్రాంతంలో కడప స్టీల్ ప్లాంట్కు తొలి శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి బ్రాహ్మణి స్టీల్కి అప్పగించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా 1000 ఎకరాల భూమిని కూడా వాళ్ళకి అప్పనంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఈ పరిశ్రమతో పాటు 1000 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఇచ్చారు ఆ అనుబంధ అవసరాల కోసం. అనంతపురం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ లీజులు కూడా మంజూరయ్యాయి ఈ క్రమంలో భాగంగానే. కానీ ప్లాంట్ మాత్రం నిర్మాణ దశకి వెళ్ళలేదు. అక్రమ మైనింగ్ ఆరోపణలు కావచ్చు, విచారణలు కావచ్చు, న్యాయపరమైనటువంటి వ్యవహారాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన చట్టంలో కడపలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని పేర్కొనబడింది. అయితే ఆ హామీ కూడా చాలా కాలం అసలు అమలే కాలేదు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఆ ప్రాంతంలో కొత్త శంకుస్థాపన చేశారు. గతంలో చేసినటువంటి శంకుస్థాపన ప్లేస్లో ఆయన కొత్త శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది. 2019లో కొత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి శంకుస్థాపన జరిగింది. ఇలా శంకుస్థాపనల పర్వం అయితే నడిచింది. మొదట లిబర్టీ గ్రూప్ పేరు వినిపించింది ఈ పనులు ముందుకు తీసుకెళ్లడం కోసం. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్తో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రకారం ఆ సమయంలో భూసేకరణ కావచ్చు, పర్యావరణ అనుమతులు కావచ్చు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులు జరిగాయని చెబుతోంది ఏది వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే విమర్శకులు మాత్రం మరో ప్రశ్న అడుగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం అదే ఉంటే అసలు నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదు? ఇప్పుడు 2026లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎస్డబ్ల్యూ సంస్థతో కలిసిపోయి నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ, రాయలసీమలో సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాం, దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, బళ్ళారి ప్లాంట్కు సమానంగా ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం అని జిందాల్ గారు ప్రకటించడం జరిగింది. ఇంతలో మరో రాజకీయ చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైందండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందిస్తూ, మా ప్రభుత్వ హయాంలోనే జేఎస్డబ్ల్యూను ప్రాజెక్టుకు డెవలపర్గా ఎంపిక చేశాం, పర్యావరణ అనుమతులు కావచ్చు, భూములు కావచ్చు, రోడ్లు వంటి కీలక అంశాలు మా ప్రభుత్వమే పూర్తి చేసింది అని పేర్కొన్నారు. దానికి సజ్జన్ జిందాల్ గారు కూడా మర్యాదపూర్వకంగా స్పందిస్తూ, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రయాణంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి, ప్రాజెక్టును పూర్తి చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని ట్వీట్ చేశారండి. ఇక్కడే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించినటువంటి వర్గం రాజకీయ వాదనలు మొదలుపెట్టారు. ఒకవైపు వైసీపీ శ్రేణులు చూడండి, జిందాల్ గారు కూడా మా ప్రభుత్వ పాత్రను గుర్తించారు అంటున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి, అనుమతులు ఇచ్చినా కూడా నిర్మాణం మొదలు కాకపోతే ప్రయోజనం ఏంటి, అసలు పనులు ఇప్పుడు కదా మొదలైంది, కాబట్టి క్రెడిట్ ప్రస్తుత ప్రభుత్వానిదే అని వాదిస్తున్నారండి.
అసలు నిజమేంటి మాట్లాడుకుందాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్కి రిప్లై ఇస్తారు ఎవరైనా సరే. చూడండి, ఒక మర్యాదపూర్వకమైనటువంటి వ్యవహారంలో కావచ్చు, ఒక పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఏదైనా ఒక ట్వీట్ వచ్చినా, ఏదైనా ఒక పలకరింపు వచ్చినా మర్యాదపూర్వకమైనటువంటి రిప్లై ఇస్తారు. దాని ప్రకారమే సజ్జల జిందాల్ గారు ఆ మర్యాదపూర్వకంగా రిప్లై ఇచ్చారు. అంతేగాని మీరు చేయలేదు ఇలా వాదనకు దిగరు కదా. ఇలా మర్యాదపూర్వకమైనటువంటి రిప్లై ఇచ్చారు. దాన్ని వీళ్ళు తమ క్రెడిట్గా మార్చుకుంటున్నారండి. అసలు నిజం ఇది. వాస్తవంగా చూస్తే 2007లో తొలి ప్రయత్నం జరిగింది. 2014లో విభజన చట్టంలో హామీ వచ్చింది. 2018లో మరోసారి శంకుస్థాపన జరిగింది. 2019లో ప్రభుత్వం మారి కొత్త ఒప్పందాలు కావచ్చు, అనుమతుల ప్రక్రియ కావచ్చు కొనసాగింది. 2026లో నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అంటే ఈ ప్రాజెక్టు ఒకే ప్రభుత్వం కట్టింది లేదా ఒకే నాయకుడు తీసుకొచ్చాడని చెప్పడం కంటే దాదాపు 2 దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాల నిర్ణయాలు కావచ్చు, ఆలస్యాలు కావచ్చు, విధాన మార్పులు కావచ్చు, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం కావచ్చు, కలిపి ఈ మొత్తం వ్యవహారం మొత్తం కలిపి ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పడం వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తుంది ఒకటేనండి, ఇకపై శంకుస్థాపనలు కాదు, నిజంగా ఫ్యాక్టరీ పూర్తయి రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి. ఎందుకంటే రాజకీయ క్రెడిట్ కంటే కూడా ప్రజలకు ఉద్యోగాలే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ అంశంపై మరి మీ అభిప్రాయం ఏంటి? కడప స్టీల్ ప్లాంట్కు అసలు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.